అందరికీ నమస్కారం. నేను మీ విపిఆర్. పూర్వం సింధు దేశంలో సోమనాథుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. తనకు వజ్రనాథుడనే కొడుకు ఉండేవాడు. తన కొడుకు ఒక బెస్త పిల్లను ప్రేమించడం జరుగుతుంది. ఆమె అందం విషయంలో మంచి అమ్మాయి, ఒక వస్త్రధారణ తప్ప మిగతా అన్ని విషయాల్లో బ్రాహ్మణ పిల్లలాగే ఉండడం జరుగుతుంది. అయితే ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఒక బెస్త పిల్లను ప్రేమించాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఒప్పుకోడు. చివరికి తన స్నేహితుడిని సలహా అడుగుదామని చెప్పేసి వెళ్ళి విషయం చెప్పి ఏం చేయాలరా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు తన స్నేహితుడు ఇలా అంటాడు, ఆ అమ్మాయికి మంచి బట్టలు కట్టబెట్టి తను బ్రాహ్మణ పిల్లనే అని చెప్పేసి చెప్పురా, తర్వాత తెలిస్తే చూద్దాము అని చెప్పేసి చెప్తాడు. సరే అని చెప్పేసి వజ్రనాథుడు ఆ బెస్త పిల్లకు మంచి బట్టలు కట్టి తన నాన్న దగ్గరికి తీసుకెళ్ళి, నాన్న, ఈ అమ్మాయి బ్రాహ్మణ కన్య, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీ అనుమతి కావాలి అంటాడు. వెంటనే కంగారు పడ్డటువంటి ఆ బెస్త పిల్ల, లేదండి, తను అబద్ధం చెప్తున్నాడు, నేను బెస్త పిల్లనే అని చెప్పేసి నిజం చెప్పడం జరుగుతుంది. ఒకసారిగా కోపానికి వచ్చినటువంటి సోమనాథుడు తన కొడుకు చెంప చెల్లుమనిపించి, ఇంత నిజాయితీ గల అమ్మాయి నాకు కోడలు కావడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ నిన్ను తను చేసుకుంటుందో లేదో ఫస్ట్ అడగరా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. జై హింద్.